ఎడారిలో కూడా జీవం ఉందని తెలుసా? నేనే ఆ రహస్యం. నేను ఖర్జూర పండును. ఎడారి మధ్యలో పెరిగే జీవాన్ని, ఎండలో కూడా నిలబడే శక్తిని, ఒకచోట నీరు, చెట్లు, ఖర్జూరులు అలసిపోయిన ప్రజలకు విశ్రాంతి ఇచ్చాయి. ఎడారిలో ప్రయాణించిన వారు నన్ను చూసి శాంతి పొందారు. నీతిమంతుడు ఖర్జూర వృక్షంలా వృద్ధి చెందుతాడు. నీ పరిస్థితులు ఎడారిలాగా ఉన్నాయా? అయినా నిలబడవచ్చు. దేవునిలో నాటబడినవాడు ఎండలో కూడా ఎండిపోడు. నేను ఖర్జూర పండును, ఎడారిలో కూడా ఫలించే జీవాన్ని. దేవునిలో ఉంటే నీ జీవితం కూడా నాలాగే ఉంటుంది. నేను బైబిల్ ఏఐని. బైబిల్ సత్యాలను మీకు చెబుతాను. ప్రతిరోజు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.